హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారు అందరూ? నేను చాలా బాగున్నా. ఇవాళ అయితే నేను వైజాగ్ ట్రిప్లో భాగంగా మన వైజాగ్లో ఉన్నటువంటి రామానాయుడు స్టూడియోని అయితే విజిట్ చేశాను అనమాట. ఇది ఫిలిం స్టూడియో. ఇక్కడ చాలా రకాల షూటింగ్స్ అండ్ సీరియల్ షూటింగ్స్, ఫిలిం షూటింగ్స్, ఇంకా షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. సో మనం మొత్తం ఒక్కొక్కటిగా ఎక్కడ ఏమున్నది, ఏమేమి సెట్స్ ఉన్నాయి అనేది చాలా చూసేద్దాం అనమాట. ఫస్ట్ అయితే అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ ఉంది, మామూలుగా లేదు. బీచ్ అయితే మస్తు కనిపిస్తుంది అనమాట. చాలా అనిపించింది, చాలా రిలీఫ్గా, చాలా ప్రశాంతంగా కూడా ఉందన్నమాట. ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదని నా కూతురు కూడా నాకు సపోర్ట్ చేస్తుందన్నమాట. సో అంతే కదా, తల్లి ఒకటైతే పిల్ల ఒకటి అవుతుందా ఏంటి చెప్పండి. నా ఫ్యూచర్లో నా కూతురు నన్ను మించిన యూట్యూబర్ అవుతుందో ఏమో, అది వేరే విషయం. కానీ ఇంకా అయితే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసేద్దాం. లోపలికి రాగానే ఆహా, ఎంత బాగున్నాయంటే నిజంగా రియల్ హౌసెస్ లానే ఉన్నాయన్నమాట ఇవన్నీ. కానీ ఇవన్నీ సెట్టింగ్స్. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే మనకి మెడికల్ షాప్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇవి సెట్స్. ఫిలిమ్స్ అంటే షూటింగ్స్ని బట్టి వాటి యొక్క పేర్లు అనేవి మార్చేస్తూ ఉంటారనమాట. అండ్ దాని పక్కనే మనకి హాస్పిటల్ కూడా ఒకటి ఉంది. ఇది రామానాయుడు గారి ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడ రెస్ట్ అంటే అక్కడికి ఆ ప్లేస్ని విజిట్ చేస్తారనమాట. ఆయన ఫేవరెట్ ప్లేస్ అంట అది. నేను ముందుగా చెప్పినట్టు కొంచెం ముందుకు వస్తే ఇదిగోండి, ఇక్కడైతే హాస్పిటల్ ఉంది. అండ్ మన సినిమాలను బట్టి మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, హాస్పిటల్ సీన్స్ అన్నీ ఎక్కడ తీస్తారా ఏంటా అని. ఇట్లాంటి సెట్స్లోనే వాళ్ళు మనకి షూటింగ్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. నిజంగా ఒక రియల్ హాస్పిటల్లో ఎట్లా బెడ్స్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, అండ్ అదిగోండి కుర్చీస్, ఇవన్నీ వీల్ చైర్స్, చాలా అంటే రియల్ హాస్పిటల్లానే ఉందన్నమాట. అండ్ నేనే రాజు నేనే మంత్రిలో ఆమె ఉంటుంది కదా, కాజలు. సో ఆమె నీ హాస్పిటల్లో ఏదో జాయిన్ చేస్తారు కదా లాస్ట్లో, ఆ సీన్స్ అన్నీ ఇక్కడే తీశారు. సో ఇంకా ముందుకు వెళ్దాం. ఈ హౌస్ని అయితే చూస్తుంటేనే భయంకరంగా ఉంది కదా. సో ఈ సెట్ కూడా మనం చాలా సినిమాలు, హారర్ మూవీస్లో చూసామన్నమాట. లైక్ రాజుగారి గది 2 మూవీలో ఇక్కడే అనమాట సమంత గారు కూర్చొని చేస్తూ ఉంటారు. ఈ హౌస్ అదే అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. చూడటానికి భయంకరంగా ఉంది, లోపల ఇంకా భయంకరంగా ఉంది. కానీ నేను వెళ్ళలేదు, నాకు భయం వేసింది. ఎందుకంటే ఇలాంటివి నాకు కొంచెం చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దగ్గరికి వెళ్ళి చూడలేను అనమాట, అదొక భయము. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఉందన్నమాట. ఆయన మూవీస్ కానివ్వండి అన్నీ ఉన్నాయి ఫస్ట్ నుంచి. ఇక్కడ ఆయన అవార్డ్స్ అవన్నీ, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో దాని ఆపోజిట్లో అయితే మనకి పోలీస్ స్టేషన్ సెట్ ఉందన్నమాట. అసలు నిజంగా నేనైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యా. చూడండి ఎట్లా ఉందో ఇదంతా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ప్లేసెస్ చూడడం. నేను అనుకునేదాన్ని సినిమాలు చేసేటప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే అప్పటికప్పుడు కడతారేమో, పాపం ఎంత కష్టపడతారేమో అని అనుకుంటాం. సినిమా చూడటం చాలా ఈజీ, బట్ దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. అది చూసేంత వరకు నాకు మొన్నటి వరకు తెలియలేదు, బట్ ఈ మధ్యనే నేను రియలైజ్ అయ్యాను అనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్క హౌస్ ఏదో ఒక సినిమాలో ఏదో ఒక పర్పస్గా యూస్ చేశారనమాట. అండ్ చూసారు కదా, ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్. మనమైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఒక చైర్ ఉంది. సో లైక్ షూటింగ్స్ అప్పుడు ఇవన్నీ వాడుతూ ఉంటారనమాట. ఇంకా లోపలికి వెళ్తే జైలు కూడా ఉంది. చాలా బాగా అనిపించింది. అంటే మన సీరియల్స్ ఆర్ మూవీస్ని బట్టి ఇక్కడ సెట్స్ వేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంది కదా, చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. లైక్ మనకి ఇక్కడ చాలా మూవీస్, ఘర్షణ అండ్ చాలా మూవీస్ షూటింగ్ అయ్యాయి ఇక్కడ. సో మన ఏమంటారు, రానా గారి మూవీ ఉంది కదా, అరణ్యానో ఏదో. సో ఆ మూవీ షూటింగ్ మొత్తం ఇక్కడే చేశారనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఇలాంటి అంటే వాళ్ళు నడిచిన ప్లేస్లు అండ్ వాళ్ళు షూట్ చేసిన ప్లేస్లో ఈరోజు మనం ఉన్నాము అని అంటే నాకు తెలిసి అదొక లక్ అని చెప్పొచ్చు. అండ్ చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇక్కడ చేస్తారు. సో చాలా హ్యాపీ అనిపించింది. చిట్టెలు నేను కూడా జైల్లోకి వస్తాను అని అంటుంది.
సో ఇక ఈ హౌస్ చూసారా ఎంత బాగుందో కదా. కొంచెం ముందుకెళ్తే ఈ హౌస్ని మీరు గుర్తుపట్టారో లేదు, ఇదంతా రియల్ హౌసా కాదో కామెంట్ చేయండి. రియల్ హౌస్ అయితే అస్సలు కాదు, ఇది సెట్టింగ్ మాత్రమే అనమాట. ఇది నేనే రాజు నేనే మంత్రి మూవీలో, పెద్ద పెద్ద మూవీస్లో మన హీరోస్ అందరూ వచ్చి దండం పెట్టి చెప్తూ ఉంటారు కదా ప్రజలకి. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇక్కట్లే షూట్ చేస్తారనమాట. మనం సో అనుకుంటూ ఉంటాం కదా రియల్గా ఎంత కష్టపడతారో అని. నిజంగా ఇవన్నీ సెట్సే ఎంత బాగున్నాయో చూడండి రియల్గా. అండ్ ఈ హౌస్ ఎక్కువ నువ్వు లేక నేను లేను మూవీ ఉంది కదా, తరుణ్ది ఆర్తి అగర్వాల్ది. సో ఆ మూవీ అయితే ఇక్కడనే షూట్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ సీరియల్స్ కూడా చాలా సీరియల్స్ అయితే ఇక్కడ షూట్ అయ్యాయి. అండ్ ఓల్డ్ కాలం నాటి హౌస్ అనమాట. లైక్ హౌస్ ఉంది కదా, ఏంటది రీసెంట్ మూవీ మన ఏంటది సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టు సాంగ్ ఇక్కడే తీశారని చెప్పొచ్చు అంటున్నారు. సో అదే అనమాట, చాలా బాగుంది ఈ హౌస్ అయితే. అండ్ సీరియల్స్ పర్పస్కి అయితే సూపర్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఓల్డ్ ఫొటోస్ కూడా చాలానే ఉన్నాయి, అంటే పాతకాలం నాటి ఇల్లులా ఉందన్నమాట ఇది. నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. అండ్ చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. సో ఐ ఫీల్ లైక్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఇన్ దిస్ హౌస్ అండ్ దిస్ పర్పస్. అండ్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా మనం అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కనుక అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏమంటారు ఇటు చెప్తా, ఒక సైడ్ నుంచి ఒకలాగా, ఇంకొక సైడ్ నుంచి ఇంకోలా కనిపిస్తుంది అనమాట. ఆ పెద్ద సెట్ చూపించాను కదా, ఇదిగోండి దాని బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆ హౌస్ బ్యాక్ సైడ్ నుంచి చూసారా, ఇక్కడ నుంచి చూస్తే మన వైజాగ్ సిటీ ఎంత బాగుందో, ఆ క్లౌడ్స్ అది అబ్బా నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా. ఇంకా నేనైతే కొన్ని కవర్ చేశాను, అన్నీ కవర్ చేయలేకపోయా, బట్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ హౌస్ నేను ముందు చెప్పినట్టుగా చాలా మూవీస్లో యూజ్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా, లైక్ నేనే రాజు నేనే మంత్రి మూవీలో కాజల్ గారి హౌస్ అనమాట ఇది. లైక్ మన బాలకృష్ణ గారి మూవీస్ ఉంటాయి కదా, ప్రజలందరూ వచ్చి నుంచుంటాయి, మన హీరో వచ్చేసి దండం పెడుతూ ఉంటారు. సో అలాంటి సీన్స్ అన్నీ ఇక్కడ చేశారు. అండ్ నేనే రాజు నేనే మంత్రి మూవీలో కాజల్ గారి హౌస్ అనమాట ఇది. రానా గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హౌస్ ఇది. అండ్ ఆ హౌస్ లోపలికి కనుక వచ్చి చూస్తే ఇదంతా సెట్ అనమాట. ఇదంతా రామానాయుడు గారి పిక్స్ అవి. చూసారా ఈ సెట్ ఎలా ఉందో. మనం రీసౌండ్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం ఈ క్లాత్ అనేది మనకి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. అంటే మూవీని బట్టి ఇక్కడ సెట్స్ వేస్తూ ఉంటారు. హౌస్ కానివ్వండి, ఐటమ్ సాంగ్స్ కానివ్వండి, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మూవీ పర్పస్ని బట్టి ఇక్కడ మనకి సెట్స్ అనేవి వేస్తూ ఉంటారనమాట. మనకి రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా, సో అక్కడ ఏమంటారు, అక్కడ ప్లేస్ సరిపోకపోతే జబర్దస్త్ షూటింగ్స్ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారంట. సో ఇంకా మనం అక్కడ నుంచి ముందుకు వస్తే కనుక ఇక్కడ మనకి క్యాంటీన్ ఉంది. సో ఇక్కడ కావాలనుకుంటే నేనైతే మా చిట్టి తల్లి నేను కొన్ని తిన్నామన్నమాట. ఇంకా ముందుకెళ్తే ఇదంతా విలేజ్ టైప్ ఆఫ్, అంటే షాప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయన్నమాట. దానికి ఆపోజిట్ రూట్లో మనకి టెంపుల్ అనేది ఒకటి ఉంది. సో టెంపుల్ అసలు నిజంగా ఈ సెట్టింగ్ చాలా బాగుంది. మనకి హీరోస్ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు పూజస్ అవి జరుగుతాయి కదా, అవి ఇలాంటి సెట్స్లోనే జరుగుతాయి అన్నమాట. నిజంగా వాళ్ళ టెంపుల్కి వెళ్ళి పూజలు అయితే చేయరు, ఇలాంటి సెట్స్లో పూజలు అనేది చేసుకొని మూవీ షూటింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా జరిగాయి. నువ్వు లేక నేను లేను మూవీలో టెంపుల్ సీన్ అంతా ఇక్కడే జరిగిందనమాట. ఇంకా చాలా మూవీస్ కూడా ఉన్నాయి. నాకైతే తెలిసిన వాటి వరకు చెప్తున్నా అనమాట. మా చిట్టుతల్లి అయితే లోపలికి వెళ్ళి లోపల ఏముందో నేను చూసొస్తానని వెళ్ళింది. ఇంకా అక్కడ నుంచి వెళ్తే నేను ముందే చెప్పాను కదా మీకు, ఇవన్నీ షాప్స్ అనమాట. అంటే మూవీస్ని బట్టి షాప్స్ నేమ్స్ అవి గట్రా చేంజ్ అవుతూ ఉంటాయి. సో షాప్ సెట్టింగ్స్ కూడా చూసారా ఎంత బాగుందో, మంచి విలేజ్ లుక్ షాప్స్ ఇవన్నీ. చాలా బాగా అనిపించింది, నాకు కూడా చాలా నచ్చింది ఇవన్నీ చూడడం. నిజంగా ఇది ఒక ఏమంటారు, మన బాలకృష్ణ మూవీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు, వెంకటేష్ గారి మూవీలో కూడా అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి హౌసెస్ కనిపిస్తున్నాయి. మీరు ఈ హౌసెస్ని కూడా నెంబర్ ఆఫ్ పర్పస్ కింద దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి
హాస్టల్ రూమ్స్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇవన్నీ గెస్ట్ హౌసెస్. ఇక్కడ నెంబర్స్ కూడా వేసి ఉన్నాయి హౌసెస్కి. సో మనకి ఏమన్నా ఎక్కువ రోజులు షూటింగ్స్ జరగడానికి పాసిబుల్ ఉన్నప్పుడు మన హీరోలు హీరోయిన్స్ అందరు ఇక్కడే స్టే చేస్తారనమాట. సో ఈ హౌసెస్ అండ్ ఇక్కడ ఒక 6-7 హౌసెస్ వరకు ఉన్నాయి. వాటికి నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అండ్ సమ్ టైమ్స్ ఏదైనా షూటింగ్స్ పర్పస్ కూడా ఈ ఇండివిజువల్ హౌస్గా వీటిని యూజ్ చేయొచ్చు అనమాట. ఎంత బాగుందో కదా. నాకు ఒక ఇల్లు ఇచ్చేస్తే నేను హ్యాపీగా సెటిల్ అయిపోతాను ఇక్కడే. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు చూపించే లొకేషన్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో నేనైతే లోపల ఏముందా అని షూట్ చేస్తున్నాను అనమాట. ఇదైతే మీకు గుర్తుందా? సో మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉంది కదా, ఇది ఎక్కువ కోర్టుగా యూజ్ చేస్తారనమాట. కోర్ట్ సీన్స్ అన్నీ ఇక్కడ షూట్ చేస్తారు. ప్రజెంట్ దీన్ని మాత్రం రేడియో స్టేషన్ అంటే మ్యూజిక్ అంట రామానాయుడు గారు మూవీస్ తీసేటప్పుడు ఫస్ట్ నుంచి ఆయన వాడిన కెమెరాస్ అనమాట ఇవన్నీ. అంటే ఒక మూవీ తీయడానికి ఫస్ట్ ఆయన కాలం నుంచి వాడిన క్యామ్స్ అనమాట. చూసారా ఎంత ఉందో అసలు. ప్రింటర్స్ కానివ్వండి, క్యామ్స్ కానివ్వండి, ఎంత వర్క్ ఫినిష్ చేసుకుంటే కానీ మనం ఒక మూవీని 3 hours చూడగలుగుతున్నాం అనమాట. 3 hours మంచిగా చూసి ఎంజాయ్ చేస్తున్నామని అంటే దాని వెనక ఇంత కష్టం ఉంది. అండ్ దీన్ని ఇప్పుడు మ్యూజియంగా పెట్టారు. అంటే క్యామ్స్ ఇవన్నీ పెట్టారు, ఫోటో స్టూడియోస్ లాగా. సో దీన్నైతే మనకి షూటింగ్స్ ఉన్నప్పుడు దీన్ని మనకి కోర్ట్లా యూజ్ చేస్తారనమాట. లైక్ కోర్ట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఏంటది ఆ మూవీ ఉంది కదా పవన్ కళ్యాణ్ దను, ఈయన ఏం పేరు వెంకటేష్ గారి మూవీ ఒకటి ఉంది కదా. సో ఆ మూవీలో కోర్ట్ సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారనమాట. ఇంకా అక్కడ నుంచి ముందుకెళ్తే ఈ హౌసెస్, ఇది రియల్ హౌస్. వెంకటేష్ గారు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారనమాట. ఉండాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారు. షూటింగ్స్ పర్పస్గా వచ్చినప్పుడు 2-3 రోజులు ఇక్కడ ఉండాలి అని అనుకుంటే సో డెఫినెట్గా ఇక్కడే ఉంటారనమాట. సో ఇదైతే రియల్ హౌస్, మిగతావన్నీ సెట్స్. నేను ముందుగా చూపించినట్టు ఇది వచ్చేసి గ్లాస్ టవర్ అనమాట. ఇక్కడ కూడా వెడ్డింగ్ షూట్స్ గట్రా షూట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. బట్ మేము అక్కడైతే షూటింగ్ జరుగుతుంది, అందుకే నేనైతే అటు వెళ్ళలేదు. కాకపోతే మీకు షార్ట్ పీరియడ్లో ఇట్లా చూపించారనమాట. సో ఇవన్నీ సెట్స్ అని మీకు ముందే చెప్పాను కదా. ముందు చెప్పినట్టు రామానాయుడు గారి మ్యూజియం ఉందన్నాను కదా. సో ఇదైతే మ్యూజియం అనమాట. ఆయనకు వచ్చిన ఏమేమి ఫిలిమ్స్ చేశారు అండ్ ఏ హీరోస్తో వాళ్ళ ఎక్స్పీరియన్స్, అవార్డ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. సో మీరు చూసేయండి.
ఇక్కడ ఈ షర్ట్ చూసినట్టయితే మీకు ఏ మూవీ గుర్తొస్తుందో కామెంట్ చేయండి. సో ఇదైతే వరుడు మూవీలో పెళ్లి సీన్ ఉంటుంది కదా, సో అప్పుడు మండపం కూలిపోతుంది కదా, సో ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారనమాట అల్లు అర్జున్ గారి మూవీ వరుడు మూవీ. సో చాలా బాగుంది కదా, నాకైతే సూపర్ నచ్చింది. అండ్ ఇలాంటి థీమ్స్ అన్నీ కూడా నిజంగా డైరెక్టర్లకి ఎక్కడి నుంచి వస్తాయో కానీ ఈ ఆలోచనలు, ఈ సెట్స్ ఇవన్నీ నాకైతే సూపర్ అనిపించింది. నేనైతే కొన్ని రీల్స్ కూడా తీసుకున్నా ఇక్కడ అండ్ సూపర్గా ఎంజాయ్ చేశాను. రీల్స్ కూడా అప్లోడ్ చేస్తాను లాస్ట్లో. అండ్ నన్ను చూసి మా చిట్టతల్లి వెళ్ళింది అనమాట. తర్వాత మా వారు కూడా వరుసగా వెళ్తూ వచ్చారు. సో ఇంకా ఈ వరుడు మూవీ అనే కాదు, ఇంకా చాలా మూవీస్లో మండపం సీన్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ షూట్ చేస్తారనమాట. నేను ముందు చెప్పినట్టు రామానాయుడు గారికి ఇష్టమైన ప్లేస్ ఇది, మీకు లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదా. సో మనకు హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఈ సెట్. నిజంగా రామానాయుడు గారికి చాలా ఇష్టం అంట ఈ ప్లేస్. నేను ఇక్కడ స్పెషల్గా తెలుసుకున్నాను, అందుకే చెప్తున్నా. రామానాయుడు గారు స్టూడియోకి వచ్చినప్పుడల్లా ఇక్కడ కూర్చొని రామానాయుడు గారు అండ్ రామోజీరావు గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కింద అయితే హోటల్ ఉంది, సో మనం చక్కగా హ్యాపీగా డిన్నర్ కానీ అవి చేసేయచ్చు. వీటిని కూడా నెంబర్ ఆఫ్ పర్పస్గా మూవీస్లో వాడుతూ ఉంటారు. ఈ సెట్ వచ్చేసి వరుడు మూవీలోది. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, బట్ నాకైతే వరుడు మూవీలో అని ఖచ్చితంగా తెలుసు కాబట్టి చెప్పాను అనమాట. ఓవరాల్గా స్టూడియో మొత్తం ఒక లుక్ వేస్తున్నాను. ఇక్కడ నుంచి రామానాయుడు గారి ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. చూసారా ఎందుకు ఇంత ఫేవరెట్ ప్లేస్ అంటే, ఇక్కడ కూర్చొని ఆయన ఎన్నో కథలు రాశారంట ఆ బీచ్ను ఆస్వాదిస్తూ. చాలా మూవీ స్టోరీస్ అనేవి ఇక్కడ కూర్చొని రాశారంట అండ్ ఇక్కడ కూర్చొని హ్యాపీగా చిల్ అయ్యారంట. సో ఓవరాల్గా స్టూడియో మొత్తం కవర్ చేశాను అనమాట. నేను కవర్ చేసినవి మొత్తం చూపించాను. ఇక్కడ కనిపిస్తున్న మూవీ పోస్టర్స్ అన్నీ కూడా ఇక్కడ షూట్ చేసిన మూవీసే అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా కోర్ట్ సీన్స్ అని, ఆ కోర్ట్ సీన్స్ ఏంటంటే గోపాల మూవీ అనమాట. సో ఆ మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారు. కోర్ట్ పర్పస్ సీన్స్ అన్నీ ఇక్కడే యూజ్ చేస్తారు. సో ఇంకా ఇక్కడ నుంచి కెమెరా అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. మీరు కూడా రావాలి అని అనుకుంటే డెఫినెట్గా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మంచి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, ఇలాంటివి చూడాల్సిన ప్లేసెస్. సో మన విశాఖపట్నంలో అవైలబుల్గా ఉంది కాబట్టి డెఫినెట్గా అందరూ రామానాయుడు స్టూడియోని విజిట్ చేయండి. మంచి మంచి సెట్స్ ఉన్నాయి అండ్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. మంచిగా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. బాయ్ గైస్.